కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేగా మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది యానిమల్ 2 రామాయణ గురించి, రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి. ఓ మై గాడ్, 3 సంవత్సరాల నుంచి రణబీర్ ఎంతో కష్టపడుతున్నారంట జీవితంలో షార్ట్ కట్స్ తీసుకోవడం అనేది. అసలు దానివల్ల సాధించేది కూడా ఏదీ లేదు. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏదైనా కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. ఆయన సంకల్పం చాలా గొప్పది. మీతో ఎన్నాళ్ళు నా ప్రయాణం మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. నెక్స్ట్ బ్లాక్ బస్టర్కు ముందుగానే శుభాకాంక్షలు అని చెప్పి రాసుకొచ్చారు. యానిమల్ లుక్ను కొత్త ఫోటోతో ఆయన కంపేర్ చేస్తూ ఒక ఇమేజ్ను షేర్ చేశారు. దీనికి రామాయణ ది ఫిల్మ్ అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ను ఆయన యాడ్ చేశారు. అండ్ ఈ సినిమాలో రణబీర్ లుక్ అదిరిపోయింది అంటూ నెటిజన్స్ కూడా అందరూ అంటున్నారనమాట. అండ్ ఈ మధ్య బాలీవుడ్ హీరో మంచి విలువిద్య నేర్చుకున్నటువంటి ఫోటోస్ సోషల్ మీడియాలో మనం వైరల్ అవ్వడం చూసాం కదా. ఆయన కొన్ని రోజుల పాటు ఈ సినిమా కోసం అని చెప్పి వితౌట్ నాన్ వెజ్, వితౌట్ ఆల్కహాల్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారంట. రామాయణ అప్డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రెసెంట్ కొన్ని నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ముంబైలోని ఒక స్టూడియోలో షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. నటీనటులు వాళ్ళ లుక్ ఇవన్నీ లీక్ కాకుండా ఉండేందుకు సెట్స్ లోకి సెల్ ఫోన్స్ కూడా తీసుకెళ్లటం లేదు. తెలుగు వర్జన్ సంభాషణలు రాసేటువంటి బాధ్యతలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసుకోవడం జరిగింది. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకోవాల్సింది. చెప్పాను కదా, మాటలు సరిపో. ఆ లుక్ చూడండి మీరు అసలు కదా. మీకు ఎలా అనిపించిందో కూడా మీరు మీ కమెంట్ ని మాతో షేర్ చేసుకోవచ్చు.